ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు తీరుపై మాజీ ఎమ్మెల్యే సౌమ్య మండిపడ్డారు. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కాగా గత 2 రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే సౌమ్యపై దుబాయ్ కరీముల్లా కామెడీ మీమ్స్ సభలో వేశాడు. ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సౌమ్య కరీముల్లాపై కేసు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేయకుండా పోలీసులు 3 రోజులుగా తాత్సారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సౌమ్య ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలతో కలిసి బయలుదేరారు. దీంతో పోలీసులు సౌమ్య టీడీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి మాజీ ఎమ్మెల్యే సౌమ్య టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ కు వస్తే ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. మేడం